మీడియా మిత్రులకు, పాత్రికేయులకు, సోదరులకు ముందుగా నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం ఎందుకనగా వజ్ర కరూరు మండల కన్వీనర్ వెంకటేశ్వర్లన్న గారు నిన్న ఆంధ్రప్రభ గ్రూప్లో ఒక చిన్న కంటెంట్ పెట్టారు. ఆ విషయం గురించి మాట్లాడడానికి ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేయడం జరిగింది. ముఖ్యంగా నిజాలు తెలుసుకొని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే అందరికీ గౌరవంగా ఉంటుంది. వ్యక్తిగతాన్ని పార్టీలకు రుద్దడం, పార్టీలను వ్యక్తిగతానికి రుద్దడం మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేసుకుంటున్నాను. వాస్తవ పరిస్థితుల్లో నిరుపేద ప్రజలు, ఇల్లు లేని నిరుపేద ప్రజలు కొట్టాలు వేసుకొని ఫైట్ చేస్తూ ఇప్పటికి 16-17 రోజులు ఉద్యమం జరుగుతూ ఉంది. అక్కడ సోత్ర్యం భూములలో 93 సర్వే నంబర్ చెరువుగా చూపించి అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలోనే 1943లో వెంకటేశ్వర్లన్న వాళ్ళ పెద్దలు కొనడం వాస్తవమే, మేము దానికి అంగీకరిస్తున్నాం. కానీ 1956లో స్టేట్ బైబర్గేషన్ అయిన తర్వాత ఇనాము రద్దు చట్టం అనే ఒక చట్టం వచ్చింది. దాని మీద ఇనాం ల్యాండ్ కమిషనర్ గారు ఒక ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ రిపోర్టు 1964-63 ఈ మధ్య కాలంలో జరిగింది. అది జరిగిన తర్వాత కొన్ని పట్టాలు రిజెక్ట్ చేయడం జరిగింది, కొన్ని పెండింగ్ ఎంక్వైరీలు పెట్టడం జరిగింది, కొన్ని ప్రభుత్వ భూములుగా గుర్తించడం జరిగింది. అది ఆ గమనిక మనం ముఖ్యంగా గమనిస్తే గుడి, బడి, రోడ్లు పబ్లిక్ ప్రాసెస్ కింద చాలా వరకు తోసేశారు. దానికి సంబంధించినవి కూడా మావే అని చెప్పుకోవడం సమంజసం కాదు. 1979లోనే పట్టాలు రిజెక్ట్ చేయడం జరిగింది. దానికి సమాచార హక్కు చట్టం కింద మేము కలెక్టర్ వారి కార్యాలయం, ఆర్డీఓ గారి కార్యాలయం, తహసీల్దార్ వారి కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కింద సబ్ రిజిస్ట్రార్ వారి కార్యాలయంలో కూడా మేము తీసుకోవడం జరిగింది. తీసుకున్న తర్వాత చట్టపరంగా మేము న్యాయస్థానాన్ని 2017లో ఆశ్రయించడం జరిగింది. ఆ రోజు న్యాయస్థానం కూడా ఒకటి చెప్పింది, ఏమని, విచారణ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఆ కోర్టు ఆర్డర్ని ఇంతవరకు ఎంక్వైరీ ఎవరు చేయలేదని చెప్పేసి దాని మీద మేము ఒక ప్రజానాయకుడిని కలవడం, ఆయన రెఫర్ చేయడం ఈ విధంగా జరిగింది. జరిగిన తర్వాత ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ కూడా ఎంక్వైరీ చేయలేదు. ఎంక్వైరీ, విచారణ, రికార్డులు పరిశీలిస్తామని చెప్తున్నారు. మేము కూడా ఈరోజు సమస్య కాదు, గత 100 సంవత్సరాల సమస్య కాబట్టి ప్రతిదీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే వాళ్ళు కూడా నిర్ణయం తీసుకొని అని మేము కూడా ఎదురు చూస్తున్నాం. దీంట్లో ఎవరిని తప్పు పట్టే ఉద్దేశాలు కాదు, కానీ కొన్ని మాట్లాడుతుంటారు కదా మధ్యగా, ఏదో వచ్చిందని మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక నాయకులై ఉండి, ఒక ప్రజానాయకులై ఉండి ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆయన ఏదో డబ్బులు వసూలు చేశారని చెప్పి చెప్తున్నారు. డబ్బులు ఎవరు వసూలు చేయలేదు. 100 మంది 300 మంది కలిసి చట్టం ద్వారానే కొట్లాడి కోర్టును ఆశ్రయించి మేము తెచ్చుకోవాలని చెప్పేసి గత అడ్వకేట్ ఫీజులో పెట్టుకొని వాళ్ళే స్వచ్ఛందంగా ముందుకు పోయొచ్చి అడ్వకేట్ కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ఫైట్ చేస్తున్నారు అక్కడ. అది ముఖ్యంగా మీరు గమనించాలా. అది గమనిస్తూ మీకు ఏదైనా ఉంటే చట్టపరంగా మీరు కౌంటర్ దాఖలు చేయండి, మీది అని మీరు నిరూపించుకోండి. స్వచ్ఛందంగా మేము వదిలేయడానికి సిద్ధం. అంతేగాని ప్రతి వంక మాదే, ప్రతి గుడి మాదే, ప్రతి చెరువు మాదే ఈ విధంగా చెప్పడం కరెక్ట్ కాదు. మీరు 43లో కొన్నది వాస్తవం, మేము అవాస్తవం అని చెప్పడం లేదు. కానీ ఈ మధ్య కాలంలో 79 వరకు ఏం జరిగింది మీరు గమనించండి. ఇనాం ల్యాండ్ కమిషనర్ ఎందుకు వచ్చారు, ఇనాము రద్దు చట్టం ఎందుకు వచ్చింది, పైమాయిషీ నంబర్లు ఎందుకు రద్దయినాయి, దాన్ని రీసర్వే చేసి రీసర్వే ప్లాన్లో ఆ విధంగా చెరువు, గుడి, బడి అని చూపించడం ఎందుకు జరిగింది, ఎఫ్ఎల్ఆర్ ఎందుకు పుట్టింది, ఆ ఎఫ్ఎల్ఆర్లో మీ పట్టాలు ఎందుకు రిజెక్ట్ అయినాయి, ఇవి పూర్తిగా మేము 56 కేజీల సమాచారం మా దగ్గర ఉన్నది. మేము ఈరోజు మొదలుపెట్టింది కాదు, 15 సంవత్సరాల నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఇదే విధంగా 89లో పుట్టపర్తి సాయిబాబా ప్రశాంతి నిలయం కూడా ఇవ్వడం జరిగింది దానం కింద. మరి ఆ భూములు ఆయన చనిపోయిన తర్వాత మరి ఈరోజు స్కందాల్లో వెంచర్లేసి ప్లాట్లేసి అమ్ముకుంటున్నారు. మరి దాని పరిస్థితి ఏమి? అగ్రిగోల్డ్లో కూడా అంతే. 46 సర్వే నంబర్ అనుకుంటా, వంకపోరంబోకు క్లియర్గా ఉంది. దానికి సంబంధించి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు, డిటిసిపిఓ గారు, పంచాయతీ వారు, అహుడా వారు మొత్తం సమాచారం ఇచ్చారు. మేము ఎటువంటి అనుమతులు ఇవ్వలేము, ఇస్తే దానికి లింకు డాక్యుమెంట్లు సరిగా లేవు, ఇవ్వడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, మాకెందుకు వచ్చిన సమస్య అని వాళ్ళు కూడా సమాచారం ఇచ్చారు. ప్రతిదీ కూడా మేము ఈరోజు చెప్తున్నాను, ప్రతిదీ కూడా మీకు మేము చెప్పడం కాదు, నోటి మాట కాదు, దయ ఉంచి
వాస్తవాలు గ్రహించి మాట్లాడడం మంచిది. ఈరోజు భూమి లేని నిరుపేదలు ఒక కొట్టమేస్తేనే యంత్రాంగం మొత్తం అక్కడ కదిలిందే. కనీసం 2000 ఎకరాలు భూమి మాదని చెప్పుకుంటూ కొన్ని వందల సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటూ ఉంటే కూడా ఈ రోజు వరకు సమస్య లేదే. అక్కడ విచారం చేసిన బాధ్యత అసలు ఒక్కరికి కూడా లేదే. ఒక్క పాయింట్ బాగా ఆలోచించండి. ఈ విధంగా మీరు చేసినట్టుగా ఒక ఎస్సీ కులానికి చెందిన అబ్బాయిని సర్వే నంబర్ 9లో నకిలీ డాక్యుమెంట్లు సృష్టించింది మీరు కాదా? వంకల్లేకి ట్రాక్టర్లు పోతే ఇసుకేసుకొని పోతే అక్కడ తన్ని పంపించింది మీరు కాదా? ఈరోజు వంకలు ఆక్రమించింది మీరు కాదా? స్కంద వెంచర్లకి ఇప్పుడు రండి, మీడియా సోదరులారా, మీరే రండి, పోదాం, వెళ్దాం. ప్రభుత్వాధికారుల మీద మాకు గౌరవం ఉంది కాబట్టి ఇప్పటికి 20 సంవత్సరాలైనా మేము ఎదురు చూస్తున్నాం. ఎందుకంటే సమస్య ఈ రోజుది కాదు, గత 100 సంవత్సరాల రికార్డులు కావాలంటే వాళ్ళకు కూడా సమయం అవసరం. అది కూడా మేము గమనిస్తున్నాం. ఇప్పటి వరకు మేము ఎక్కడ ఏ కొట్టం కూడా మేము వేసింది లేదు, ఏది ఎవరితోనూ ఏం చేసింది లేదు. కానీ అనవసరంగా రాద్ధాంతాలు చేసుకొని మమ్మల్ని గెలుపుకుంటే భవిష్యత్తు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ప్రతిదీ ఎవిడెన్స్ 56 కేజీల ఎవిడెన్స్ ఉంది. మేము చెన్నై ట్రిబ్యునల్ కూడా పోయి తెచ్చాము సోత్రం భూముల గురించి. ఎవరికి ఎంత హక్కు ఉంది, ఏ ట్రస్ట్ ఎవరికి ఇచ్చింది, ఆ ట్రస్ట్ ఎట్లా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసింది అనేది కూడా మా దగ్గర ఉన్నాయి. మేము ఇంతవరకు గౌరవం వహిస్తూ పెద్దలందరికీ వ్యక్తిగతంగా మాట్లాడుకోవడం మంచిది. ఎందుకంటే ఈరోజు మాటలు మాట్లాడడం ఒక ప్రజానాయకుడిని ప్రజలే ఎన్నుకుంటారండి. ఆయన ఇంట్లో ఉన్నా వదిలిపెట్టారు ప్రజలు, వదిలిపెడతారు చెప్పండి? ఆయన అర్హతను మనం నిర్ణయిస్తామా? నా అర్హతను నేను నిర్ణయిస్తానా? ప్రజలు నిర్ణయిస్తారు, చట్టం నిర్ణయిస్తుంది, వ్యవస్థలు ఉన్నాయి. ఈరోజు ప్రభుత్వాధికారులు కూడా కనీసం అంటే మినిమము అర్ధరాత్రి అయినా పనిచేస్తున్నారు పాపం. వాళ్ళు భార్యా పిల్లలను వదిలిపెట్టి మన కోసం వాళ్ళు సేవలు చేసి మనం కూడా సహకరించాలి కదా. ఒకటి ఆలోచించండి, ఎక్కువ శాతము ప్రభుత్వ అధికారులు వాళ్ళ భార్యా పిల్లల్ని ఇచ్చిపెట్టి, ఎందుకంటే మా ఫాదర్ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ, హెచ్ఎల్సీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్. ఈరోజు పెరాలసిస్ పేషెంట్, బ్రెయిన్ స్ట్రోక్ పేషెంట్, ఎంత ఒత్తిడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మేము ఎంత మానసిక క్షోభ భరిస్తుంటామో ఆలోచించండి. అందుకని ప్రభుత్వ అధికారులకు కూడా మేము సవినయంగా విన్నవించుకుంటున్నాం. మేము పూర్తిగా విచారం జరపండి. వాళ్ళకుంటే వాళ్ళకు వదిలేయడానికి ప్రజలు కూడా అభ్యంతరం లేదు. మీకు ఉంది కదా, మీరు కోర్టుకు వెళ్ళండి, ఇంజక్షన్ తీసుకురండి. మేము వ్యవస్థను గౌరవిస్తామండి. ఎందుకంటే మేము ఒకటే లేము, వ్యవస్థ అంటే ప్రజలు. 100 మందిలో మనం జీవిస్తున్నాం. ఏ విధంగా మాట్లాడతారు అట్లా, ఇష్టం వచ్చినట్లా? మిత్రులారా, మీకు కూడా చెప్తున్నా, ఎప్పుడు అడిగినా నా నంబర్ తీసుకోండి, సమాచారం తీసుకోండి. మేము ఎటువంటి తప్పులు చేసినా దానికి ఏ విధంగా అయినా మేము సిద్ధంగా ఉన్నాం. 3 సెంట్ల స్థలము ఒక నిరుపేద ఆక్రమిస్తే ఇండ్లు లేనోడు. ఇంకొక విషయం గమనించినారా మీరు? 43లో 120 ఎకరాలు భూమి అమ్మి పీసీ ఫ్యాపిల్లో ఏదో కొట్టాల్లో అమ్మి ఇక్కడ 1800 ఎకరాలు భూములు కొన్నారంటే ఆ మతలబ్ ఏంటో ఒకసారి మీరు ఆలోచించండి. అదేదో మాకు చెప్తే మేము ఈ 3 సెంట్లు ఇడిచిపెట్టి 2000 ఎకరాలు పోతాం కదా. ఆ 2000 ఎకరాలు మేము కొంటాం కదా. 3 సెంట్లు నాకేం పట్టింది నీ దాంట్లోకి వచ్చేసి? మేము ఏదో ఎకరానో 2 ఎకరాలు అమ్ముకొని మేము ఏదో 100 ఎకరాలు కొంటాం కదా. ఆలోచించండి. 1963 నుండి 79 వరకు జరిగిన మతలబ్ తీయండి. ఆ తర్వాత 83 కోర్టు జడ్జిమెంట్ తీయండి. ఆ తర్వాత 2014 వరకు ఏం జరిగిందో తీయండి. ఆ తర్వాత అప్ టు డేట్ ఏం జరిగిందో చూడండి. అంతేగాని ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసినారని మీరు దౌర్జన్యాలు చేసినారండి. బినామీల పేరుతో భూముల మీద మా దగ్గర పబ్లిక్ డాక్యుమెంట్, రిజిస్టర్ డాక్యుమెంట్లు ఉన్నాయి. రిజిస్టర్ డాక్యుమెంట్లు. వంకల్లో బాగుల్లో ప్లాట్లు వేసి విల్లాస్ కట్టుకున్నారండి. అంటే మీరు చేస్తే లక్షల్లో కోట్లలో వ్యాపారం చేస్తే బాగుంది. 5000, 10,000, 1000, 2000 ఈడ ప్రజలు తిన్నారు, మధ్యతరగతి వ్యక్తులు తిన్నారని చెప్పి మాట్లాడతారా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంత దూరం పోతుందో ఒక్కసారి ఆలోచించండి వెంకటేష్ అన్న. ఇది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. జాగ్రత్త, ఇంకొకసారి మాట్లాడేటప్పుడు మాత్రం ఎవరు ఏమేమి తెలుసుకొని మాట్లాడండి. ఈ రోజుటి వరకు మేము మీ భూముల విషయాల్లోకి రాలేదు. చట్టపరంగా మాత్రమే మేము ఫైట్ చేస్తున్నాము. అది మీరు గమనించాలా. మీరు వయసులో పెద్దవారు, ఏ విధంగా మాట్లాడతారు ఆ రకంగా? ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి కోర్టులో ఫైట్ చేసేటప్పుడు మాకు న్యాయం జరగలేదు, హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది, దాని మీద విచారణ జరగలేదని చెప్పి ఒక ప్రజాప్రతినిధిని మేము కలిసినాం. ఆయన లెటర్ ఇచ్చారు, విచారణ చేయండి అని. తప్ప అది? అంటే ఆ లెటర్ను చూసి డబ్బులు ఇస్తారా? ఎట్లా ఇస్తారు అది? అంటే ఒక ప్రజానాయకుడు ప్రజల కోసం లెటర్ ఇవ్వకూడదా?
ఒక 3,000 4,000 మంది బాగుపడతారంటే ఆయన లెటర్ ఇస్తే తప్ప. ఆయన ప్రజాప్రతినిధి, ఎవరికైనా ఇవ్వచ్చు, పబ్లిక్ పర్సన్ ఆయన ప్రజల ఆస్తి. ఏ రోజు అర్ధరాత్రి తలుపు తట్టినా ఆయన రెస్పాండ్ అవుతారు కాబట్టి వెళ్తారు. మీరు ఇవ్వండి, మీరు వచ్చి మా కోసం పోరాటం చేయండి ఇక్కడ పోరాటం. మేము వద్దంటామా? మీకు కూడా దండేసి స్వాగతిస్తాం. అంతేగాని ఎంతవరకు ఈ విధంగా మంచి పద్ధతి కాదు. దయ ఉంచి చెప్తున్నాను. దీని మీద పూర్తి సమగ్ర సమాచారం 56 కేజీలు చెన్నై ట్రిబ్యునల్ కూడా పోయి మేము తీసుకొచ్చినాం. బ్రిటిష్ వాళ్ళు కాదండి, రాయల కాలం వాటివి కూడా తీసుకొచ్చినాం. మన భూములు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేల ఎకరాలు ఉన్నాయి, ఎన్ని పైమాయిసీ నంబర్లు ఉన్నాయి, ఎక్కడ వంకలు ఉన్నాయి, ఎక్కడ వాగులు ఉన్నాయి, ఇవన్నీ కూడా మా దగ్గర పక్కా సమాచారం ఉంది. మీరు చెప్పారు 1 సెంటు కూడా ప్రభుత్వ భూమి లేదు అన్నారు. ఇప్పుడు చూడండి, నేను చెప్తాను. సింపుల్గా ఆలోచన చేస్తే 2,741 ఎకరా భూమిని 2,741 ఎకరా భూమిని ఒక ప్రభుత్వ అధికారి సమాచార హక్కు చట్టం కింద తప్పుడు సమాచారం ఇస్తారా? మీరు చెప్పండి మిత్రులారా. ఈ పరిస్థితులు ఎట్లున్నాయి ఈ రోజుల్లో? అన్నీ ఆన్లైన్ కదా. మనం ఏదైనా దాచుకోవడానికి ఉందా? చెప్పండి. మనం కూడా ఆలోచించి ఏం మాట్లాడుతున్నాం, ఎట్లా మాట్లాడాలా, ఏంది పరిస్థితిని గమనించి మాట్లాడితే మంచిదని చెప్పి వెంకటేశ్వరకి నేను తెలియజేస్తున్నా. హైకోర్టు ఆర్డర్ అండి. ఈ రోజు వరకు 2015 నుంచి దీన్ని ఇంతవరకు విచారణ చేయలేదు. అంటే విచారణ చేయలేదు అని అధికారుల మీద నేను అనడం లేదు, కానీ ఈ సబ్జెక్టు చాలా పెద్దది. ఈ విచారణ చాలా లోతుగా చేయాలా. కనీసం 70-80 సంవత్సరాల రికార్డు బయటికి తీయాలా. వాళ్ళకు కూడా మనం సమయం ఇవ్వాల్సిందే అని కూడా మేము కూడా ఆలోచించి నిర్ణయం తీసుకున్నాం. అంత మాత్రాన ప్రతిరోజు ఇదే పద్ధతిలో దౌర్జన్యాలు చేస్తూ, అక్రమాలు చేస్తూ అగ్రిగోల్డ్కి ఎట్లా అమ్మినారండి భూములు? అది పెండింగ్ ఎంక్వైరీ భూమి కాదా? పట్టా రిజెక్టెడ్ భూములు కాదా? సర్వే నంబర్ 10 ఎంత అండి? 11 ఆన్లైన్ తీయండి. మొత్తం వంకపురం బోకులు మీరు ఆన్లైన్ చెక్ చేయండి ఒకసారి. ఏమంటే సోత్ర్యం. ఈరోజు నేను ఇంకొక విషయం సార్, అగ్రిగోల్డ్ భూములు అమ్మినామంటున్నారు కదా, పబ్లిక్ డాక్యుమెంట్ మీరు విలేజ్ మ్యాప్లో చూసుకోండి. పబ్లిక్ డాక్యుమెంట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్, చెక్ బందులు కూడా కనపరిచి వంకపురం బోకు అమ్ముతారు. సర్వే నంబర్ 11, 9, 19 ఇవన్నీ కూడా వంకపురం బోకులు. రేపు పొద్దున మనము ఇప్పుడు చూస్తున్న విపత్తులు వచ్చి ఎన్నో ఇల్లు కొట్టుకుపోవడము, ఎన్నో ఇబ్బందులు జరగడం చూస్తున్నాం. మీరు ఏదైనా కానీ ఇప్పుడు వాస్తవానికి వస్తే ఇది ఫెయిర్ అడంగాలండి. కలెక్టర్ వారి కార్యాలయం నుంచి సమాచార చట్టం కింద ఇచ్చాము మేము. మీరు ఒక్కసారి గమనించండి, పట్టా రిజెక్టెడ్ అయ్యిందా లేదా చూడండి. అయిందా? సరే, ఇది ఓకే. మరి రీసర్వే చేసిన మ్యాప్ ఇది 1963-64లో ఇనాం ల్యాండ్ కమిషనర్ ద్వారా ఈ పైమాయిసీ నంబర్లు రద్దు చేసి రీసర్వే చేసి సర్వే నంబర్లు కేటాయించి ఇది గుడి, ఇది బడి, ఇది చెరువు, ఇది వంక, ఇది వాగు, ఇది గ్రామకంఠము అని విభాగం చేసిన దీన్ని ఇది లెక్కలేదు వాళ్ళకు. 43దే చెప్తారు. 43 వరకు కరెక్ట్. నువ్వేం చేసుకున్నావు, కొన్నావు, ఏం కాదండంలే. కానీ ఆ తర్వాత జరిగిన సమాచారం తీయండి బయటికి. దీంట్లో తర్వాత కూడా ఈ రీసర్వే చేసిన మ్యాప్లు రీసర్వే కదా, మనం పబ్లిక్ డాక్యుమెంటే కదా, మరి దీన్ని ఎలా దాచుకోవడం జరుగుతుందండి? చెప్తే ఇప్పుడు అమాయకులు ఎవరు లేరు కదా. ఇప్పుడు మొత్తము కలెక్టర్ వారి కార్యాలయంలో మేము తీసుకున్న సమాచారం ఏమిచ్చారండి? బ్రాహ్మణపల్లి మొత్తం సర్వే నంబర్లు 191, బ్రాహ్మణపల్లి మొత్తం గ్రామ పొలము ఎన్ని వేల ఎకరములు 2,742 ఎకరాల 72 సెంట్లు. వాటిలో ప్రభుత్వ భూములు ఎన్ని ఎకరములు? 275.17 సెంట్లు. అప్పటికేమైంది? పట్టా భూములు ఎన్ని ఎకరములు? 2,467.55 సెంట్లు. తర్వాత పట్టా రిజెక్ట్ చేసిన భూములు, ఈ పెండింగ్ ఎంక్వైరీ భూములు ఎన్ని ఉన్నాయి? 297 ఎకరములు. పట్టా కాకుండా ఎన్ని ఎకరాలు ఉంది అంటే 275 ఎకరాలు ఉంది. ఇది వాళ్ళు ఇచ్చిన సెటిల్మెంట్ రికార్డుల మేరకు కోరి ఉన్నారు. చూడండి, పబ్లిక్ డాక్యుమెంట్ ఇది ఒక్కసారి చూడండి, మీరు కూడా గమనించండి. ప్రతిదీ సమాచార హక్కు చట్టం కింద మేము గత 20 సంవత్సరాలుగా సమాచారం కోరుతూనే ఉన్నాం. ఎందుకంటే ఎప్పుడు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తీసుకుంటూనే ఉన్నాం. ఈ డాక్యుమెంట్ని ఎట్లా ఏమి మేము కోర్టుకు వెళ్తున్నాం, మాకు న్యాయం జరుగుతుందే అన్యాయం జరుగుతుందే మేము కూడా పరిశీలించాలి కదా. మాకు కూడా లాయర్ల సలహాలు, 4 లాయర్ల సలహాలు ఇస్తేనే కదా మేము ముందుకు పోతాం.
ఏమీ లేని దానికి పోతే ఎవరైనా ఊరికే ఉంటారా? దీని గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంకటేష్ అన్న దయ ఉంచి రేపు పొద్దున ఈ విధంగా జాగ్రత్తగా మాట్లాడే ప్లీజ్. మీడియా మిత్రులకు, పాత్రికేయులకు నా యొక్క నమస్కారాలు. నేను తలారి తిప్పయ్య, మాజీ ఎంపీపీ, వజ్జిగారం మండలము, పీసీ ప్యాపిలి విలేజ్ మాది. 2017లో మేము బాబినపల్లి పొలం గురించి కోర్టుకి వెళ్ళినాము. ఎందుకంటే చాలామంది బీదోళ్ళు 2 సెంట్లు లేకుండా కూడా ఉన్నారు కాబట్టి ఈ కుడేరు మండలం అయితేనేమి మిగతా పల్లెల్లోని కూడా మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టుకంటే మేము ఎవరితోనేమి డబ్బులు ఇప్పించుకోవడం లేదు, ఇంకోటి చేయడం లేదు. మేమే తలాకింత వేసుకొని 1000-500 అట్లా వేసుకొని కూడా మేము ఒక 20 మంది దాకా కోర్టుకి వెళ్ళడం జరిగింది. కోర్టు కూడా తీర్పు అంటే విచారణ చేయమని చెప్పింది కానీ విచారణ చేయలేదు. ఈ పొలం గురించి 39 సర్వే నెంబరు, 93 సర్వే నెంబర్లో 134 ఎకరాల భూమి. అక్కడ తర్వాత ఆంజనేయ స్వామి కూడా ఉంది. అక్కడ పూర్వానికి గుడి, పూర్వానికి ఊరు కూడా ఉన్నది. ఇక్కడ ఆ ఎండోమెంట్ వాళ్ళు కూడా మాకు ఒక కాపీ ఇచ్చినారు, ఇది ఎండోమెంట్దే అని ఇచ్చినారు. చెరువు కింద ఇది ఉంది, వాళ్ళ పట్టా భూమి కాదని ఇచ్చినారు. కాకపోతే వాళ్ళు బ్రిటిష్ కాలంలో 43 సంవత్సరంలో వాళ్ళు కొనిండేది వాస్తవమే, మేము కాదని లేదు. అది ఎట్లా జరిగిందో తెలియదు. తర్వాత వాళ్ళకి 56లోన 79లోన పట్టాలు కూడా రద్దయినాయి, డాక్యుమెంట్లు కూడా రద్దయినాయి, పట్టా పాస్బుక్లు కూడా రద్దయినాయి వాళ్ళకి. ఇది నిజము, ఇది నిజము. కానీ వాస్తవాలు మాడల్లా ఏ నాయకునికి సపోర్ట్ కాదు, ఏ పార్టీకి సపోర్టింగ్ కాదు. పార్టీలకి అతీతంగా మేము దాన్ని ఇది చేస్తున్నాం కాబట్టి మేము దాంట్లో పట్టాలు వేసుకున్నారు. సిపిఎంఎల్ అయితేనేమి, దండోరాలు అయితేనేమి వేసుకున్నారు. లేని వాళ్ళు పేదోళ్ళు వేసుకున్నారు. దౌర్జన్యం కాదు, ఇస్తామంటే వేసుకున్నారు. వచ్చి వాళ్ళకి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారిని కానీ మేము ఆర్డీఓ గారిని కోరుచున్నాం.